అభి హమ్ ఫల్ కా బారే మే సీఖేంగే. ఫల్ ఫలాలు పండ్లు. ఫల్ కా బారే మే సీఖేంగే. ఠీకే ఠీకే అన్నప్పుడు ఏం చెప్పాలి మీరు? ఠీకే. అర్థమైందా? సరేనా? అలాగేనా? అలాగలాగే అలాగలాగే అంటే ఏం చెప్పాలా? ఠీకే ఠీకే. అనాస్ కిత్నా హై? అనాస్ అంటే తెలుసు కదా, పైనాపిల్. పైనాపిల్ ఏమంటాం? అనాస్ అని చెప్పంటాం. అనాస్ కిత్నా హై? అనాస్ పైనాపిల్ ఎంత? ఏక్ సేబ్ కిత్నా హై? సేబ్ అంటే యాపిల్. ఏక్ సేబ్ కిత్నా హై? ఒక్క యాపిల్ పండు ఎంత? సంతోలా కహా మిల్తా హై? సంతోలా అంటే తెలుసు కదా, ఈత పండు. ఈత పండుని ఏమంటాం? సంతోలా. సంతోలా కహా మిల్తా హై? ఈత పండు ఎక్కడ దొరుకుతుంది? చక్కెరకేళ మోసం కబ్. చక్కెరకేళ మోసం కబ్. చక్కెరకేళ మోసం ఎప్పుడు? మోసం అంటే సీజన్. మోసం అంటే సీజన్. జామున్ చక్కెర బీమారి కే లియే అచ్చా హై. జామున్ చక్కెర బీమారి కే లియే అచ్చా హై. షుగర్ వ్యాధికి, షుగర్కి జామున్ బాగా పనిచేస్తుంది, మంచిది అని చెప్పి అంటున్నాం. సో జామున్ అంటే నేరేడు పండు. అమ్రూద్ అచ్చా ఫల్ హై. అమ్రూద్. అమ్రూద్ అంటే జామ పండు. జామకాయ తింటే మనిషికి చాలా మంచిది. సో కాబట్టి అమ్రూద్ అచ్చా ఫల్ హై. అమ్రూద్ మంచి పండు. తాట్ ఫల్ కిదర్ మిల్తా హై? తాట్ ఫల్ అంటే ఏంటి? తాటికాయ, తాటి పండు. తాట్ ఫల్ కిదర్ మిల్తా హై? తాటికాయ ఎక్కడ దొరుకుతుంది? అనార్ బహుత్ సస్తా మిల్రా. అనార్ దానిమ్మ. దానిమ్మ బాగా చౌకగా దొరుకుతుంది. సస్తా అంటే చౌక. అనార్ బహుత్ సస్తా మిల్రే. దానిమ్మ చౌకగా దొరుకుతుంది. నారంగి కానేసే సర్ది బడతా హై. నారింజ కానేసే సర్ది బడతా హై. నారింజ పండు. నారంగి అంటే నారింజ పండు. సో నారింజ పండు తింటే మనకు సర్ది వస్తుంది. సర్ది అంటే మన ముక్కుకి వస్తుంది కదా, జలుబు వస్తుంది. నింబు పానీ దీజియే. నింబు పానీ దీజియే. అర్థమైందా? నింబు పానీ అంటే నిమ్మపండు, నిమ్మకాయ రసం ఇవ్వండి. నిమ్మకాయ కలిపి నీళ్ళు ఇవ్వండి. నింబు పానీ నిమ్మకాయ కలిపి నీళ్లు. నింబు పానీ దీజియే ఇవ్వండి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రధానికి ఏమనుకున్నాము? ప్రతి భాషలో కూడా, తెలుగులో కూడా మనకేమి తెలుస్తుంది? తెలుగైనా హిందీ అయినా ఏ భాష అయినా కూడా గౌరవంగా మాట్లాడాలి. భాషలు రెండు రకాలుగా ఉంటాయి. స్ట్రెస్ భాషలు, పిచ్ భాషలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇండియాలో ఉన్న భాషలన్నీ కూడా పిచ్ లాంగ్వేజెస్, పిచ్ భాషలు. స్ట్రెస్ లాంగ్వేజెస్ ఇండియాలో లేవు. సో ఇంగ్లీష్ అనుకోండి, అది స్ట్రెస్ లాంగ్వేజ్, స్ట్రెస్ భాష. అయితే ఇంగ్లీష్లో చిన్న పిల్లోడిని పట్టుకొని కూడా మీరు బాగున్నారా అని అడగాలి. చిన్న పిల్లోడిని పట్టుకొని కూడా, పెద్ద మనిషిని కూడా, గొప్ప మనిషిని కూడా మీరు బాగున్నారా అని అడగాలి. ఇంగ్లీష్కి అది లేదు. కానీ ఏవైతే పిచ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఇండియన్ భాషలు ఉన్నాయో, ఆ ఇండియన్ భాషలకి గౌరవంగా మాట్లాడటం, అగౌరవంగా అంటే ఏకవచనంలో మాట్లాడటం, బహువచనంలో మాట్లాడటం కూడా ఉంటుంది. అర్థమైందా? అలా ఉంటాయి ఇండియన్ భాషలు. సో ఇప్పుడు మనం ఏమంటున్నాను? పానీ, నింబు పానీ దీజియే. నింబు పానీ దీజియే అంటే నిమ్మకాయ కలిపే నీళ్లు ఇవ్వండి అని చెప్పటం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. దీజియే అంటే ఇవ్వండి. అదే గాని మనకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు లేదా మన అసిస్టెంట్లు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దీజియే అంటే ఏమన్నాము? ప్లూరల్, బహువచన్. దేదో. దేదో అంటే ఇవ్వు. దో అంటే ఇవ్వు. దో అన్నా, దేదో అన్నా ఏకవచన్ అంటే గౌరవం లేకుండా మాట్లాడటం. ఓకేనా? రైట్. కటహల్ స్వాద్ అచ్చా హై. కటహల్ అంటే ఏంటి? పనస పండు. కటహల్ స్వాద్ అచ్చా హై. పనస పండు రుచి బాగుంటుంది. 1 కిలో అంగూర్ 90 రూపాయ. అంటే 1 కిలో ద్రాక్ష 90 రూపాయలు. 90 అంటే 90. కేలామే చక్కెర జాదా హై. అరటిపండులో బాగా తీపి ఎక్కువ ఉన్నది. చక్కెరకేళి బాగా తీపి ఎక్కువ ఉన్నది. కేలామే చక్కెర జాదా హై. యా సంత్రా కా మౌసం నహీ. ఇది సంత్రా అంటే ఏంటి?
కమలాకాయలు. సంతరాకా మౌసం నహీ, ఇవి సంత్రాలు. అంటే కమలాకాయలు వచ్చే సీజన్ కాదు. మౌసం అంటే సీజన్. ఖీరా స్వాస్థ్య కే లియే అచ్చా హై. కీరా తెలుసు మీకు? దోసకాయలు. చాలా మంది కీరా దోసకాయ అంటారు. ఆ కీరా దోసకాయ, కీరా అని అంటాం హిందీలో. ఆ కీరా తింటే ఆరోగ్యం బాగుంటుంది. కీరా స్వాస్థ్య కే లియే అచ్చా హై. పపితా సే సెహత్ అచ్చా హోతా హై. పపితా అంటే బొప్పాయి. పపితా సే సెహత్. సెహత్ అంటే ఆరోగ్యం. సెహత్ అచ్చా హోతా హై, ఆరోగ్యంగా ఉంటాము పప్పాయి తినటం వల్ల. మత్తీరా మౌసం ఆగయా. మత్తీరా అంటే పుచ్చకాయ. పుచ్చకాయ సీజన్ వచ్చేసింది అని చెప్తున్నాం. చక్కెర బీమారి వాళ్ళే ఖజూర్ నైకానా. ఖర్జూరం పండు షుగర్ ఉన్నోళ్ళు. చక్కెర బీమారి అంటే షుగర్ ఉన్నోళ్ళు తినకూడదు. కిస్మిస్ దహీ చావల్ మే డల్తా హై. కిస్మిస్ ని మనం పెరుగన్నంలో వేసుకుంటాం. దహీ చావల్ అంటే పెరుగన్నం. కిస్మిస్ దహీ చావల్ మే డల్తా హై. డల్తా హై అంటే పడుద్ది, వేస్తారు. సో డల్తా హై అంటే దానంతటికదే పడుద్ది, పడాల్సి ఉంది. డాల్తా హై అంటే వేస్తాము. డల్తా హై అంటే పడుద్ది, ఉండుద్ది. డాల్తా హై అంటే వేస్తాము. చీకు బహుత్ మీఠా హై. చీకు సపోటా పండు. చీకు చీకు బహుత్ మీఠా హై. సపోటా పండు బాగా తీయగా ఉంటుంది. తర్బూజ్ మోసం ఆగయా. తర్బూజ్ పుచ్చకాయ. తర్బూజ్ సీజన్ వచ్చింది, పుచ్చకాయ సీజన్ వచ్చింది అని చెప్తున్నాం. నాస్పతి కావ్ సేత్ కే లియే అచ్చా హోతా హై. సేత్ అచ్చా బనేగా. నాస్పతి కావ్ సేత్ అచ్చా బనేగా. సేత్ అంటే ఆరోగ్యం, స్వాస్థ్ అంటే ఆరోగ్యం. సేత్ అన్న స్వాస్థ్ అన్న ఆరోగ్యం. నాస్పతి కావ్ సేత్ అచ్చా బనేగా అంటే నాస్పతి అంటే బేరీకాయ. బేరీకాయ తింటే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నాం. నాస్పతి అంటే బేరీకాయ. సేత్ అచ్చా బనేగా. సేత్ అంటే ఆరోగ్యం. సెహత్ నే స్వాస్థ్ అని కూడా అంటాం, అంటే ఆరోగ్యం. ఆవలాసే ఆవలా. ఆవలాసే అచార్ బంతి అంటే ఉసిరికాయతో ఊరగాయ తయారవుతుంది అని చెప్పి అంటున్నాం. బంతి తయారవుద్ది. కాజు పకోడీ బనాయే. కాజు కాజు నహీ, కాజు పకోడీ బనాయే. కాజు పకోడీ. కాజు పకోడీ అంటే, కాజు అంటే ఏంటి? జీడిపప్పు. జీడిపప్పుతో ఏమంటున్నాం? ఏం తయారు చేయమంటున్నాం? పకోడీ తయారు చేయమంటున్నాం. బనాయే కాజుసే పకోడీ బనాయే అని చెప్పి అంటున్నాం. జీడిపప్పుతో పకోడీ తయారు చేయండి అని చెప్పి అంటున్నాం. బనాయే అంటే గౌరవం. బనావ్ అంటే గౌరవం లేదు. బనావ్ అంటే తయారు చెయ్యి. బనాయే తయారు చేయండి. బాదం పానీ మే బిగాకే ఖానా చాహియే. బాదం, బాదం పప్పుడు తెలుసు కదా. బాదం పానీ మే బిగాకే అంటే ముందు రోజు దాన్ని నీళ్ళలో ఉంచి నానబెట్టుకుని తినాలి. బిగాకే అంటే నానబెట్టుకుని. బాదం పానీ మే బిగాకే ఖానా చాహియే అంటే మన బాదం పప్పుని ఒకరోజు ముందే నీళ్ళలో నానబెట్టుకుని తెల్లారి వాటిని పొద్దున్నే తినాలి. ఖానా చాహియే అంటే తినాలి. ఆలూ బుకార్ రోగికో దేతా హై. రోగి అంటే రోగి. ఆలూ బుకార్ ఎవరికిస్తారు? రోగికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అతను నోరు కొంచెం బాగుపడటం కోసం ఇస్తారు. ఆలూ బుకార్ రోగికో దేతా హై. ఆలూ బుకార్ రోగికి ఇస్తారు. యా సబ్జీ మే ఇమ్లీ డాలి. ఈ కూరలో ఇమ్లీ. ఇమ్లీ అంటే చింతపండు. ఈ కూరలో చింతపండు వేశారు. యా సబ్జీ మే ఇమ్లీ డాలి. ఈ కూరలో చింతపండు వేశారు, ఇమ్లీ వేశారు. టమాటర్ కా కీమత్ గిర్ గయా. టమాటర్ కా కీమత్. కీమత్ టమాటర్ కా కీమత్ గిర్ గయా. టమాటర్ హిందీలో టమాటర్ ఏమంటాం? టమాటర్. టమాటర్ కి కీమత్ గిర్ గయా అంటే టమాటా యొక్క రేటు. కీమత్ అంటే రేటు. గిర్ గయా పడిపోయింది, తగ్గింది. సబ్జీ కా స్వాద్ దేకో. సబ్జీ కూర, స్వాద్ రుచి. సబ్జీ కా స్వాద్ దేకో కూర రుచి చూడు. యా ఫల్ తీకా హై. యా ఫల్ ఈ పండు. బాగా చెప్పారు మీరు. తీకా. తీకా అంటే వగరు. ఏ ఫల్ తీకా హై అంటే ఈ పండు వగరుగా ఉంది. కివి ఫల్ కట్టా హై. కివి ఎప్పుడు తిన్నారా? కట్టా ఉందా మీఠా ఉందా?
కివీ ఫల్ కట్టా హై అంటే కివీ అనే పండు పుల్లగా ఉంటుంది. కట్టా అంటే పుల్ల. చట్పటా ఖానా దీజియే. చట్పటా రుచికరమైన. చట్పటా అంటే రుచికరమైన కరకరలాడే ఆహారాన్ని ఇష్టపడతారు ఎక్కువగా ఆడపిల్లల్లో. చట్పటా కహనా చెయ్యే. చట్పటా తినాలనుంది. చెయ్యే కావాలి. చట్పటా రుచికరమైన. ఖానా తిండి భోజనం ఆహారం. యా కీరా కడువా హై. కీరా కీరా అంటే మీకు తెలుసు కదా, దోసకాయ. కూర ఉండే దోసకాయ కాకుండా సలాడ్గా తింటాం కదా, ఆ దోసకాయ. సలాడ్లో తినే దోసకాయ దాన్ని ఏమంటాం? కీరా. కీరా కడువా హై. కడువా అంటే చేదు, చేదుగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఖానే కే లియే తోడా నమ్కీన్ దీజియే. తినటానికి తోడా కొద్దిగా. నమ్కీన్. నమ్కీన్ అంటే స్వీట్కి ఆపోజిట్ ఏంటి? హాట్. హాట్ ఏమంటాం? నమ్కీన్. ఏమంటాం? నమ్కీన్. మూ మీఠా కర్కే జాయియే. చూసారా? మూ అంటే నోరు, మూతి. మీఠా కర్కే జాయియే అంటే తీపి చేసుకుని వెళ్ళండి.